పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము నాయన. ఈ యొక్క దినమున తండ్రి, మీ బిడ్డలమైన మేము మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించగలిగే భాగ్యమును, ధన్యతను, కృపను మీరిచ్చిన విధానానికై వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము నాయన. మీ బిడ్డలమైన మేము మీలో నమ్మకం కలిగి మీ పనిలో, మీ ఆలోచనలో, మీ జ్ఞానములో ముందుకు సాగలిగే భాగ్యమును, ధన్యతను, కృపను దయచేస్తారని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క దినములో దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క మాటలను మరొకసారి వినిపించటానికి లేదా మాట్లాడటానికి దేవుడు ఎంతో కృపను అనుగ్రహించాడు. అందును బట్టి దేవాది దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క దినమున మరొక విశేషమైన సంగతితో మీతో మాట్లాడుటకు దేవుడు కృపను అనుగ్రహించాడు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క దినమున మనము ఆలోచన చేయబోయే అంశము, పాఠము దుష్టుని బందీవా దేవుని సంబంధివా అన్న ఒక విశేషమైన సంగతిని గురించి మాట్లాడుటకు దేవుడు కృపను అనుగ్రహించాడు. కనుక ప్రియులారా, దుష్టుని బందీవా దేవుని సంబంధివా అన్న రెండు విశిష్టమైన, రెండు ఆలోచనాత్మకమైన ప్రశ్నలతో కూడుకున్న పాఠమే ఈ యొక్క పాఠం. దుష్టుని బందీవా, ఏటి దుష్టుడు, ఎవరు దుష్టుడు అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, అసలు దుష్టుడనగా ఎవరు అని మనం ఆలోచిస్తే, దేవుడికి పరలోకంలో కోటాను కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. కోటాను కోట్ల కొలది దేవదూతలు ఉన్నప్పుడు ఆ దేవదూతలలో ప్రథమమైన వాడు, ప్రధానమైన వాడు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని పేర్లతో పిలువబడుతున్నటువంటి వీడికి దుర్బుద్ధి కలిగి, వీడు దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధంగా ఆలోచించటం ప్రారంభించాడు. వీడు దేవునికి వ్యతిరేకంగా, విరుద్ధంగా ఆలోచించటాన్నే దేవుడు గ్రంథంలో ఈ విధంగా సెలవిచ్చాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఆలోచిస్తే, దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసివేసెను అని వ్రాయబడి ఉంటుంది ప్రియులారా. అయితే దేవదూతలు పాపం చేశారు. దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టలేదు దేవుడు. విడిచిపెట్టక వారిని ఏం చేశాడు దేవుడు అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, వారిని బంధించాడు. పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసివేశాడు అన్నట్లుగా మనకు కనబడుతుంది ప్రియులారా. అయితే ఈ దేవదూతలు అన్నటువంటి వారు పాపము చేయటానికి కారకులు ఎవరు? అసలు వీరందరూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటానికి కారణం ఏమిటి అన్న విషయాన్ని ఆలోచిస్తే ప్రియులారా, వీరందరినీ కూడా తిరగబడ ప్రేరేపించిన వారు, తిరుగుబాటు చేసిన వారు ఒకరున్నారు. వారే అపవాది, సాతాను, దుష్టుడు అని అంటారు.
ఒక దేవదూత దేవునికి వ్యతిరేకంగా ఆలోచించింది, దేవునికి విరుద్ధమైపోయింది. విరుద్ధమైపోయినప్పుడు ఇది పాపం చేసింది. పాపము చేసినప్పుడు వీరిని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా వీరిని ఏం చేశాడంటే దేవుడు పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసివేసినట్లుగా కనబడుతుంది. కటిక చీకటి గల బెలములలోనికి త్రోసివేసిన తరువాత వీడితో పాటు అనేక మందిని, లేకపోతే ఇంకా అనేక దేవదూతలను దేవునికి వ్యతిరేకంగా ప్రేరేపించాడు. వ్యతిరేకంగా ప్రేరేపించినప్పుడు వారందరూ కూడా వీడితో పాటు పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసివేయబడ్డారు. అయితే ప్రియులారా, దుష్టుడు అనగా ఎవరు అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, దుష్టుడు అనగా దేవుని దూతలలో ఒకడే దుష్టుడుగా మారాడు. మరో కొంతమంది దేవదూతలను దుష్టులుగా మార్చేశాడు. వీడు దుష్టుడుగా మారాడు. మరో కొంతమంది దేవదూతలను దుష్టులుగా మారటానికి కారకులయ్యాడు, లేకపోతే సాధారణులుగా మారటానికి కారకులయ్యాడు. అయితే పిల్లరా, దేవదూతలను పాపం చేసే విధంగా చేసింది. దేవదూతలైన వారిని పాపం చేసే విధంగా చేసినటువంటి వీడు అనతి కాలంలోనే, కొంతకాలంలోనే ఏం చేశాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే పిల్లరా, ప్రారంభ జంట ఆది దంపతులు ఆదామవ్వలు, ఈ ఆదామవ్వల గర్భవాసము నుండి పుట్టినటువంటి మొదటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, అతని కయ్యోను. ఈ కయ్యోను అన్నటువంటి ఇతను ఎలాంటి వైఖరి, ఎలాంటి లక్షణాలు, ఎలాంటి తత్వం, ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో ఒకసారి మనం చూడగలిగితే ప్రియులరా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. దేవదూతలు పాపము, 12వ వచనం ఆలోచిస్తే, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. మనము కయ్యూను లాంటి వారమై ఉండరాదు. ఎందుకు? అతని క్రియలు చెడ్డవైనందున, తన సహోదరుని క్రియలు మంచివైనందున తన సహోదరునిని చంపివేసినట్లుగా కనబడుతుంది. అయితే ప్రియులారా, కయ్యూను లాంటి వారై ఉండరాదు అని చెబుతుంది బైబిల్. కయ్యూనులా ఎందుకు ఉండరాదు? ఎందుకంటే అతడు తన సహోదరుని చంపాడు. తన సహోదరుని చంపాడు. ఏమిటి ప్రియులారా, ఆరిన నేలపైన భూమి మీద ఏ నరహత్య జరగలేదు అప్పటికి. మా ప్రపంచంలో మొట్టమొదటి నరహత్య ఏ నరహత్య అంటే ఏబేలు నరహత్య. ఏబేలు చంపబడ్డాడు, కయ్యూను చంపాడు. ఏబేలు చంపబడ్డాడు, కయ్యూను చంపాడు. ఇంతకీ కయ్యూనుకు చంపటం అంటే ఏంటో తెలియదు. చంపటం అంటే ఏంటో తెలియనటువంటి ఆ తరుణంలో ఆ విధంగా చంపే విధంగా ఎలా ప్రేరేపించబడ్డాడు, అసలు చంపే విధంగా ఎందుకు తయారయ్యాడు అన్న విషయాన్ని మన గ్రంథాన్ని పరిశీలిస్తే ప్రియులారా, ఒక నరహంతకుడిగా మారాడంటే ఇతడు ఆల్రెడీ ఒకరితో స్నేహం లేకపోతే బంధం కలిగి ఉన్నాడు. అతడు దుష్టుని సంబంధి. దుష్టుడు ఎలాంటి వాడు అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ విధంగా చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి అని చెప్పబడింది. అయితే ప్రియులారా, ఈ సాతాన్ అన్నవాడు, ఈ దుష్టుడన్నవాడు
ఎవరంటే వీడు నరహంతకుడు, నరహంతకుడు, నరహంతకుడు. నీ ఈ యొక్క నరహంతకుడు దుష్టుడు. ఈ దుష్టుడైన నరహంతకుడు తనతో సంబంధం కలిగి ఉన్నాడు. తనతో సంబంధం కలిగి ఉన్నవారు ఎవరయ్య అంటే అతనే కయ్యోను. ఈ కయ్యోను తనతో సంబంధం కలుపుకునేసరికి తనతో సంబంధాన్ని కలుపుకొని అతన్ని హంతకునిగా చేసింది, నరహంతకునిగా మార్చింది. నరహంతకునిగా ఇతడు మారటానికి కారణం ఎవరయ్యంటే ఇతడు నరహంతకుడిగా మారటానికి కారణం ఎవరంటే దుష్టుడు. దుష్టుడు ఎందుకు నరహంతకునిగా చేశాడు? కయ్యూనును నరహంతకునిగా ఎందుకు చేశాడంటే అతడు దుష్టునితో సంబంధం కలిగి ఉన్నాడు. దుష్టునితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి, దుష్టుని సంబంధిగా మారిపోయాడు కాబట్టి, దుష్టుని సంబంధిగా మారినందుకే దుష్టుడు వానిని నరహంతకునిగా మార్చినట్లు మనకు కనబడుతుంది ప్రియులారా. అయితే మనం ఈ యొక్క సమయములో, ఈ యొక్క సందర్భములో వీడు కయ్యూనును దుష్టునిగా చేశాడు. కయ్యూనును తన సంబంధిగా మార్చుకున్నాడు. కయ్యూనును తన సంబంధిగా మార్చుకొని ఏం చేశాడంటే అతని నరహంతకునిగా చేశాడు. ఏమండి ప్రియులారా, ఈ యొక్క సందేశాన్ని మనం ఆలోచిస్తే దుష్టుడు మొదట హవ్వను పట్టుకున్నాడు, తర్వాత ఆదామును పట్టుకున్నాడు, తర్వాత కయ్యూనును పట్టుకున్నాడు. తర్వాత ముందు తరాలలోనికి వెళితే ప్రియులారా వాడు ఏ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, అదే యెషయా గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనం. భూమిని కంపింపచేసి రాజ్యములను వణకించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా అని ప్రశ్నిస్తున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రవక్తలలో పెద్ద ప్రవక్త యెషయా గారు మాట్లాడుతున్నారు. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? ఎవరు ఇతడు, ఎవరు అతడు అన్న విషయాలు ఆలోచిస్తే అతడు ఎవరంటే అతడే సాతాను. సాతాను ప్రియులారా, సాతాను చెరపట్టింది. ఎందుకు చెరపట్టింది? చెరపట్టడానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని ఆలోచిస్తే ప్రియులారా, చరిత్రలో కొంతమందిని చెరపట్టారు. ఈ చెరపట్టినటువంటి సంగతిని గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం. రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం. 7,000 మంది పరాక్రమశాలులను, 1000 మంది కంసాలి వారిని, కుమ్మరి వారిని, యుద్ధమందు తేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు చెరపట్టుకొని పోయాడు, చెరకు తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే ప్రియులారా, ఈ యొక్క సందర్భంలో మనం ఆలోచన చేస్తే బబులోను రాజు ఉన్నాడు. ఈ బబులోను రాజు ఏం చేశాడంట? పరాక్రమవంతులను, విద్యావంతులను, విద్యం చేసేటువంటి వారిని, ఈ పరాక్రమశాలులందరినీ కూడా చెరకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక బలవంతుడు మరో బలవంతులను చెరకు తీసుకొని వెళ్ళిపోతున్నాడంటే కారణం ఏంటంటే వారిని చెరపట్టాడు. వారిని చెరపట్టి చెరకు తీసుకెళ్తున్నాడు, బంధిస్తున్నాడు. ఎందుకు బంధిస్తున్నాడు అంటే అనే విషయాలు వస్తే, ఒక వ్యక్తిని బంధించాడనుకో, ఒక రాజు ఒక బలవంతుని బంధించాడనుకో, బంధించినప్పుడు ఆ బంధింపబడినటువంటి వ్యక్తి తన ఇష్టానుసారంగా నడవాలన్నది, తన ఇష్టానుసారంగా నడిపించాలన్నది, లేకపోతే తన ఇష్టం చొప్పున మరి ఆ వ్యక్తి నడవాలన్నది ఆ చెరపట్టినటువంటి వ్యక్తి
ఆలోచిస్తాడు. బబులోను రాజు కూడా చెరకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు చెరకు తీసుకుని వెళ్ళిపోయాడంటే, ఎందుకు బంధించాడంటే, ఎందుకు బందీఖానలో ఉంచేసాడు వాళ్ళనంటే, వాళ్ళను బంధించడానికి కారణం ఉంది. ఏంటంటే బబులోను రాజు చెప్పినట్లే వాళ్ళంతా కూడా చేయాలి. వాళ్ళు ఇష్టానుసారంగా చేయటానికి వీలు లేదు 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 ప్రియులారా. అయితే ఈ యొక్క సమయంలో మనం ఆలోచిస్తే సాతానుడు కూడా బంధించాడట. సాతానుడు కూడా ఏం చేశాడు? బంధించాడు, చెరపట్టాడు. తాను చెరపట్టాడు, సాతానుడు చెరపట్టాడు. ఎవరిని? మానవులందరినీ, మనుష్యులందరినీ చెరపట్టాడు. మనుష్యులందరినీ చెరపట్టడానికి గల కారణం ఏంటి? మానవులను దుష్టుడైన వాడు ఎందుకు చెరపట్టాడు అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఎందుకు చెరపట్టాడో నరులను అనే విషయాన్ని మనం ఆలోచిస్తే గ్రంథాన్ని మనం చూద్దాం ప్రియులారా. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక, 2వ అధ్యాయం 26వ వచనం. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలు కొంటారేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించాలి. ఏమంటున్నాడు? సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వారిని. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే సాతాను చెరపట్టాడు, సాతాను బంధించాడు. ఎందుకు బంధించాడు, ఎందుకు చెరపట్టాడు అనే విషయాన్ని ఆలోచిస్తే తన ఇష్టం, తన ఇష్టం, తన ఇష్టం, సాతాను ఇష్టం, సాతాను ఇష్టం, సాతాను ఇష్టం, సాతాను ఇష్టం ప్రపంచ మానవులలో నెరవేర్చుకోవటానికి సాతానుడు చెరపట్టాడు, సాతాను చెరపట్టాడు, సాతానుడు బంధించాడు. ఎందుకు బంధించాడయ్య అనే విషయాన్ని ఆలోచిస్తే పిల్లరా, సాతానుడు బంధించడానికి గల కారణం ఏంటంటే, దుష్టుడు మానవులను బంధించడానికి గల కారణం ఏంటంటే, ఈ దుష్టుడైన వాడు మానవులను బంధించి తన ఇష్టానుసారంగా, లేకపోతే తన ఆధీనములో, లేకపోతే తన చెప్పు చేతులలో ఉంచుకున్నాడు. ఈరోజు మనం ఆలోచించండి, ప్రపంచాన్ని దేవుని గురించిన ఆలోచన లేదు, దేవుని కోసం బ్రతకాలన్న తలంపు లేదు, దేవుని పని చేయాలన్న ఆలోచన లేదు, దేవుని గురించి మనం కొంతమందికి చెప్పి వారిని రక్షించాలన్న ఆలోచన లేదు. మనిషి చనిపోయేంత వరకు కూడా ప్రియులారా దేవుని పని గురించి ఆలోచించడు, దేవుని పని గురించి పట్టించుకొనడు. దేవుని పని గురించి పట్టించుకొనకుండా బ్రతికి చావాలనుకున్నాడే తప్ప, చచ్చిపోవాలనుకుంటున్నాడే తప్ప ప్రియులారా దేవుని పని గురించి నేను ఆలోచించాలి, దేవుని పనిలో నేను ఉండాలి, దేవుని పనిలో నేను ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలన్న ఆలోచన లేదంటే ఏమనమాట వీళ్ళు? దయ్యం పట్టినవారు, సాతాను చెరపట్టినవారు. సాతాను చెరపట్టిందనుకో, దయ్యం చెరపట్టిందనుకో, చెరపడితే అలాంటి వాడు దేవుడు లేదు, దేవుడి పని లేదు, దేవుడి కోసం బ్రతకటం లేదు, దేవుడి వాక్యం లేదు, దేవుడి సహవాసం కూడా లేదు. లేనటువంటి వాళ్ళు ఎవరయ్యంటే వీళ్ళు సాతాను చేత చెరపట్టిన వాళ్ళు. సాతాను మనం ఆలోచించాలి. దేవుని కోసం బ్రతకలేని వ్యక్తిని, దేవుని పని చేయలేని వ్యక్తిని, దేవుని ఆలోచనలలో నడవలేనటువంటి వ్యక్తిని ఆలోచించాలి. ఇతడు నడవలేకపోతున్నాడంటే ఇతడికి ఎవరు పెట్టారు చెప్పండి? ఎవరు బంధితుడు? ఏమండి, పాపం చేయకుండా ఉండాలండి అంటే, అయ్యయ్యో అలాగే అవుతుందండి, అలాగే ఎలా అవుతుంది, నేను పాపం చేయకుండా ఉండలేనండి. భోజనం చేయకుండా ఉండమంటే నేను ఉండగలను, కానీ పాపం చేయకుండా ఉండలేనన్నాడంటే ఇతడెవరు? ఇతడు దుష్టుని బంది. దుష్టుడైన వాడు బంధించాడు. ఈ దుష్టుడైన వాడు బంధించి మనిషిని ఏం చేశాడంటే నరహంతకునిగా మార్చాడు. నరహంతకునిగా ప్రారంభ మానవుని మార్చాడు. తరువాత తరాలలో వీడు బంధించి మానవులను ఏం చేశాడు? మనం ఒకసారి గ్రంథాన్ని చూడగలిగితే ప్రియులారా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది ఎప్పటి నుండి? మొదటి నుండి పాపము చేస్తున్నాడు. పాపం చేస్తున్నాడు అపవాది. ఎప్పటి నుండి? మొదట అంటే ఏమంటే నేనంటే ప్రపంచంలో లేకపోతే మొట్టమొదటి పాపం చేసిన వారు ఎవరు? సాతాను, దూతలే. వాడు ఆది నుండి పాపం చేసి ఎప్పటి నుంచి? వాడు మొదట పాపి ఎవరు? దూత. వాడు మొదట నుండి పాపం చేస్తున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. నువ్వు పాపం చేస్తున్నావు, పాపం అనలేకపోతున్నావా? అయితే ఇతడు దుష్టుని బంది, సాతాను బంధించాడు, తన ఇష్టం చొప్పున నెరవేరుస్తున్నాడు. ఏంటి సాతాను ఇష్టం అంటే, ఒక మనిషి ప్రతిరోజు పాపం చేయాలన్నదే సాతాను యొక్క ఇష్టం, దుష్టుని యొక్క ఇష్టం. కాబట్టి ప్రియులారా, ఈ దుష్టుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి మానవులందరినీ కూడా బంధించాడు. ఏం చేశాడు? తాను బంధించిన వారిని, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడే. ఎవరంటే ఇతడు? అతడే సాతాను. సాతానుడు అన్నవాడు ఎలాంటి వాడు? పాపము చేయువాడు. పాపము చేస్తాడు సాతానుడు. నీతో పాపము చేయిస్తాడు సాతానుడు. పాపము చేయిస్తూ ఉంటాడు. పాపము చేయిస్తూ ఏం చేస్తాడు? తన సంబంధిగా. చూద్దామండి మాట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. మానవులైనటువంటి వారందరూ పాపం చేశారు. ఎవరండి? మనిషి ఆరిన నేలపైన ఉన్న ప్రతి మనిషి పాపం చేశాడు. అందుకే గ్రంథం సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం పరిశీలిస్తే, ఏ భేదం ఏమైనా ఉందా? కులాభేదం, మతభేదం, వర్గభేదం, రంగు భేదం కాదు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి ఏం చేసి పుణ్యము చేసి కాదు, దేవుని పని చేసి కాదు, దేవుని కోసం బ్రతికి కాదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే మానవులందరినీ చెరపట్టి పాపులుగా మార్చింది. భేదమేమీ లేదు. భేదం లేకుండా ప్రతి ఒక్క మానవుని పాపిగా మార్చింది, పాపిగా తీర్చిదిద్దింది, పాపిగా మార్చేసింది. అయితే పాపులైపోయారు మానవులంతా. ఎవరు? పాపులెవరు? దుష్టుని బందీలు. పాపం చేస్తూ ఉన్నావంటే నువ్వు దుష్టుని బందీవి అని మర్చిపోకూడదు. అందుకే ప్రియులారా, ఈ దుష్టుని బందీఖానలో పడి మానవులంతా పాపులైపోయారు. పాపులైపోతే ప్రతిఫలం పాపము వలన వచ్చు జీతము మరణం. పాపములో ఉండి పాపముతో మరణించావనుకో, పాపములో ఉండి పాపముతో మరణిస్తే నువ్వేమైపోతావు?
రెండవ మరణానికి వెళ్ళిపోతావు. అదే అగ్నిగుండం. మానవులందరి చేత పాపం 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 ఎందుకు చేయించింది? మానవులను పాపులుగా ఎందుకు మార్చింది? పాపము చేసిన వారు పాతాళానికి వెళతారు. పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. ఎందుకు పాపం చేయిస్తుంది మనుషుల ద్వారా? మనం పాపం చేసే దానికేంటి లాభం? తనకు దక్కని లోకం మనకు కూడా దక్కకూడదు. తనకు రాని పరలోకం మనకు కూడా రాకూడదు. తను వెళ్ళని పరలోకం మనం కూడా వెళ్ళకూడదని కక్ష కట్టి కంకణం కట్టుకొని కుట్ర సాధించటానికి నీ దగ్గరకు వచ్చింది. ఎవరు? వాడే దుష్టుడు. దుష్టుడు తన యుక్తి చేత కుయుక్తి చేత బంధించాడు. తన బందీకానలో బంధించి నిన్ను ప్రేరేపిస్తుంది. రే నాయన చావురా, ఈ బతుకెందుకు? నీకెవడు డబ్బు ఇచ్చేవాళ్ళు లేడు, నిన్ను ఎవడు పట్టించుకునేవాళ్ళు లేడు. చావు చావు చావు, ఊరేసుకొని చావు. ఊరితాడు పెట్టుకునేంత వరకు నిన్ను చావమని చెబుతుంది. ఊరితాడు పెట్టుకున్న తరువాత చివరకు ప్రాణం పోయినప్పుడు బతకాలి బతకాలి. ఎక్కడ బతకవు? బ్రతకగలవా? బ్రతకలేము ప్రియులారా. మొదట చావమని ప్రేరేపించేది అదే, తరువాత బ్రతకాలని కూడా ఆశలు రేపేది అదే. మానవులందరినీ పాపులుగా మార్చేసింది. దొంగగా, వ్యభిచారిగా, దేవుడికి పనికిరాని వాడిగా. ఒరే, నువ్వు ఉన్నావు కదరా, కనీసం ఒక లవర్ ఉంటే బాగుంటుందిరా. లవర్ లేని బతుకు బతుకేనా అని నీ చేత ప్రేరేపిస్తుంది. నా స్నేహితులకు అందరికీ లవర్స్ ఉన్నారు, నాకే లేరు దరిద్రునికి అనుకుంటాడు కూడా. అనుకోలేదు, అనిపించింది. నీ చేత అనిపించింది. పాపం అనేటువంటి ఒక విషవలయములోనికి నేను నెట్టేసింది. ప్రపంచాన్నే నెట్టేసింది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ఏంటి ఇప్పుడు? పాపముతో మరణించామనుకో, పాపముతో చనిపోయారనుకో, పాపముతో చనిపోతే పరిస్థితి ఇది. పాపముతో చనిపోతే పరిస్థితి ఏంటి? అగ్నిగుండమండి, నరకం. మనం పాపములో ఉన్నాము, నరకానికి జోగుతున్నాం. నరకంలో పడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక ఆపద్బాంధవుడు వచ్చాడు, ఒక మహానుభావుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు మనం చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక, రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల దేవుడు ఎవరండి? దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుడు పాపులైన మానవుల ఎడల, పాపులైన మనుష్యుల ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎవరు? దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడంట? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, మనల్ని పాపులను. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు.
దేవుడు తన ప్రేమను బయలుపరిచాడు. తన ప్రేమను బయలుపరచి మనం ఇంకా పాపులమై ఉండగా, ఎలా ఉన్నామండి? మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చచ్చిపోయాడు. ఏమండి? క్రీస్తు చచ్చిపోయాడు, క్రీస్తు చనిపోయాడు, క్రీస్తు మరణించాడు. క్రీస్తు మరణించాడు ఎవరి కోసం? మన కోసం. ఎవరి కోసం? మన కోసం. ఎందుకు మన కోసం? ఏడు మన కోసం ఎందుకు చనిపోయాడు? మనమింకా పాపులం, మనమింకా పాపులం, పాపులం, పాపులం. పాపులమైన మన కోసం ప్రాణం పెట్టాడు ఒక మహాపవిత్రుడు. దేవుని ప్రేమకు ప్రతిరూపం, దేవుని ప్రేమకు ప్రతిబింబం. దుష్టుడు బంధించి పాపులుగా మార్చేస్తే, దుష్టుడు బంధించి పాపులుగా చేసేస్తే దేవుడు తన ప్రేమను చూపించాడు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరచి తన కుమారుణ్ణి పరిహారార్థ బలిగా ఇచ్చేశాడు. ఏ పరిహారం? పాపం. పాపానికి పరిహారం. పాపానికి పరిహారం ఎవరు? పాత నిబంధన కాలంలో పాపానికి పరిహారం జంతు బలి, పాపానికి పరిహారం పక్షి బలి. మరి నువ్వు చేసిన పాపానికి, మనం చేసిన పాపాలకు మనల్ని పాపులుగా మార్చాడే. దుష్టుని బందీకానలో ఉండిపోయామే. ఈ దుష్టుని బందీకానలో ఉన్నటువంటి వారిని విడిపించటానికి, కాపాడటానికి తన ప్రాణం పెట్టాడు. తన ప్రాణాన్ని పెట్టాడు, తన ప్రాణం ఇచ్చాడు. ఎవరి కోసం అండి? ఏమండి? ఒక పాపాత్ముని ప్రేమించే మనసు మనకుందా? ఒక పాపిని అసహించుకునే మనసుంది. ఏమండి? ఒక విషయం ఆలోచించాలి. నువ్వు కూడా ఒకప్పుడు పాపివే. పవిత్రుడవు, నిర్దోషివి కాదు. పాపివైన నిన్ను ఎవరు ప్రేమించారు? ప్రభు. పాపివైన నిన్ను ప్రభు ప్రేమించి ప్రభు తన రక్తం కారిస్తేనే, తన ప్రాణం పెడితేనే నువ్వు సంఘంలో నిలబడ్డావు. తన ప్రాణం పెట్టకపోతే నువ్వు సంఘములో నిలబడేవాడివి కాలేదు. అలాంటిది మరో సహోదరుని దేశిస్తావా? మరో పొరుగు వారిని దూషిస్తావా? చెప్పండి. వద్దు. ఎవరిని దూషించే అర్హత, ఎవరిని నిందించే అర్హత మనకు లేదు ప్రియులారా, మనకు లేదు. ఎందుకు? మనం పాపులమైన మన కోసం ప్రభు ప్రాణం పెడితే పవిత్రులుగా మారాం. ఎలా మారామండి? పవిత్రులుగా మారాం మనం, అంతే. మన గొప్ప ఏం లేదు దీంట్లో. నువ్వు అనుకోవచ్చు నేను గొప్ప అనుకోవచ్చు. మన గొప్ప ఏది లేదండి. మన గొప్పతనం అణుమాత్రమంతా లేదు. క్రీస్తు తన ప్రాణం పెట్టాడు. ఎవరి కోసం? మనమింకా పాపులమై ఉండగా ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. కాదు ఇంకేం చేశాడు చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఎవరి కొరకండి? ఎవరి కొరకు? పాపుల కొరకు.
మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు ఎక్కడ బలయ్యాడు? సిలువలో బలయ్యాడని పౌలు గారు రోమా సంఘానికి చెప్పాడు. అదే ఎఫెసీ సంఘానికి చెబుతున్నాడు. ఏమంటున్నాడు? మనము పరిమళ వాసన, ఇప్పుడున్నది ఏ వాసన? పాపపు వాసన. ఏ వాసన అండి? పాపపు వాసనతో ఉన్నటువంటి మనలను పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ఎవరి కోసం? మన కోసం. ఎవరి కోసం అండి? పాపులమైన మన కోసం తన్ను తానే బలి అర్పణ. ఎందుకు బలయ్యాడు? ఎందుకు అర్పింపబడ్డాడంటే, నువ్వు దుష్టుని బందీలో బంధించబడ్డావు. దుష్టుని బందీలో, బందీకాలలో ఉన్నటువంటి నీ కొరకు, దుష్టులైన నీ కొరకు, దుష్టుడవైన నీ కొరకు ప్రభు మరణించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయారు, ప్రాణం పెట్టారు. ప్రభు మరణించాడు. ఎందుకు? నా కోసం, నా పాపం కోసం. ప్రభు ఏమైనా తప్పు చేశాడా? ప్రభు పాపం చేశాడా? చెప్పండి. ప్రభు పాపం చేశాడా? చేయలేదు. ఆయన దూషింపబడి బదులు దూషించబడలేదు. కొట్టినా ఆయన తిరిగి కొట్టలేదు, తిట్టినా ఆయన తిరిగి తిట్టలేదు. ఎందుకు? అంతే. పిలాతు అన్నాడు, ఈయన యందు ఏ నేరము నాకు కనబడలేదయ్యా. ఇతడు నేరస్తుడు కాదు. ప్రభు నేరస్తుడు కాకపోయినా ప్రాణం పెట్టాడు ప్రభు. ఎవరి కోసం? దుష్టుని బందీఖానాలో ఉన్న మనలను విడిపించటానికి ప్రాణం పెట్టాడు. మనలను విడిపించటానికి ప్రాణం పెట్టాడండి. ప్రభు అయితే ప్రాణం పెట్టాడు. ప్రభు ప్రాణం పెట్టాడు. మరి నువ్వేం చేయాలి? నేనేం చేయాలి? ప్రాణం పెట్టాడు, వెళ్ళిపోయాడు. ప్రాణం పెట్టాడు, వెళ్ళి ఎవరి కోసం? ప్రాణం నీ కోసం. ఎవరి కోసం రక్తం కార్చాడు? పాపులమైన మన కోసం. అయితే మనం ఏం చేయాలి? ప్రభు ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు. ప్రభు ప్రాణం పెట్టి వెళ్ళిపోతే నీవు నేను ఏం చేయాలి? ఏం చేయాలో దేవుడు చెప్తాడు. చూద్దాం గ్రంథాన్ని. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. వినాలి. ఏం చేయాలి? క్రీస్తు మాటలు వినాలి. యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు కదా. ఈ ప్రాణం పెట్టాడన్నటువంటి మాటలను వినాలి. నువ్వు వినాలి. విని ఏం తెచ్చుకోవాలి? విశ్వాసం తెచ్చుకోవాలి. వినాలి, విశ్వాసిగా మారాలి. విని విశ్వాసిగా వినాలి. వినుట వలన విశ్వాసం వస్తుంది. వినాలి, దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు విని ఏం చేయాలంటున్నాడు? అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 8వ వచనం. విని ఏం చేయాలి అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిప్సు తన ఇంటి వారితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. ఏం చేయాలండి? వాక్యం నువ్వేం చేయాలి? ప్రభు మన కోసం వచ్చాడన్న విషయాన్ని వినాలి. కాగా వినాలి. విని ఎవరి మాట వినాలి? ప్రభు మాట, క్రీస్తు మాట విని నువ్వు విశ్వాసం తెచ్చుకోవాలి. నువ్వు విని విశ్వాసం తెచ్చుకొని బాప్తిసం పొందాలి.
ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలి. ఈ బాప్తిస్మము పొందినప్పుడు, బాప్తిస్మము పొందితే, బాప్తిస్మము పొందిన దినమున, బాప్తిస్మం పొందిన రోజున నువ్వేం చేయబడతావంటే దుష్టుని బందీ నుండి బయటకు వస్తావు. విడుదల. దీనేంటంటే ఇండిపెండెన్స్ డే లేదా స్వాతంత్ర్యం. ఏంటండి? స్వాతంత్ర్యం, స్వేచ్ఛ. అంతకుముందు నో స్వేచ్ఛ, బందీ. దేంట్లో? దుష్టుడు బంధించాడు. ఈ దుష్టుడు బంధించాడు. ఈ దుష్టుడు బంధించి బందీలుగా మార్చేశాడు. అయితే దుష్టుని బందీ నుండి విడిపించాడు ఎవరు? క్రీస్తు శిలువపై మరణించుట ద్వారా. నీకు కూడా విడుదల కావాలా? విడుదల కావాలంటే వాక్యం విను, విశ్వాసిగా మారి బాప్తిస్మము తీసుకో, బాప్తిస్మము పొందుకో. అందుకే ప్రియులారా, మనం బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుంటామో మనం ఏమవుతామో చూడండి. గలతీ పత్రిక గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అయితే ఎవరు ధరించుకున్నారు? క్రీస్తులోనికి బాప్తిస్మము పొందినటువంటి వారు ఎవరు ధరించుకున్నారట? క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకున్న వాళ్ళు ఎవరు? బాప్తిస్మం పొందినవారు. బాప్తిస్మము పొందిన వారే క్రీస్తును ధరించుకున్నవారు. క్రీస్తును ధరించుకున్న వారే బాప్తిస్మము పొందినవారు. కనుక ప్రియరా, ఈ బాప్తిస్మము పొంది క్రీస్తును ధరించుకున్నారంటే, క్రీస్తును ధరించుకోవటం అంటే వీళ్ళు క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నారు. ఎవరితో అండి? ఎవరితో? క్రీస్తుతో. ఏమండి, మీరు పలానా సంబంధులు అండి అంటే ఏమన్నమాట? వాళ్ళకు సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్. పలానా ముఖ్యమంత్రి తాలూకండి అంటే మీరు ఎవరు సంబంధులు? అయితే క్రీస్తును వీరు ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకున్న వీరు ఎవరంటే వీళ్ళు క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు. ఎవరికి సంబంధించిన వాళ్ళండి? వీళ్ళు క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు క్రీస్తుకు సంబంధించిన వాళ్ళైతే మరి క్రీస్తెవరు అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనం. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నేను దేవుని యొద్ద నుంచి వచ్చాను. దేవుని యొద్ద నుంచి వచ్చానంటే దేవుని యొద్ద నుంచి వచ్చానంటే ఎవరు రిలేటివ్స్? యేసుక్రీస్తు. దేవునికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీరు ఆలోచించారా? మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, వీళ్ళందరూ కూడా మనం ఆలోచిస్తే వీళ్ళు పలానోళ్ళ వ్యక్తులు, వీళ్ళని ఎవరు చేసుకోకండి, లేకపోతే ఏమైనా మాట్లాడడానికి కూడా భయపడతారు. ఎందుకు? వీళ్ళు పలానా వాళ్ళ సంబంధులు. వీళ్ళు పలానండి అంటారంటారండి. అయితే ప్రభువు కూడా ఎవరంట?
దేవుని దగ్గర నుంచి వచ్చాడు. దేవునితో సంబంధం ఉంది. బాప్తిసం పొందిన వారు ఎవరి సంబంధులు? క్రీస్తు సంబంధులు. క్రీస్తు ఎవరి సంబంధి? దేవుని సంబంధి. అంతే కదండి. బాప్తిసం పొందిన వారు క్రీస్తును ధరించుకున్నారు, క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నారు. క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నారు. క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నవారు క్రీస్తు సంబంధులైతే క్రీస్తు ఎవరి సంబంధి? క్రీస్తు అంటున్నాడు, క్రీస్తు దేవుని యొద్ద నుండి వచ్చాడు. ఎవరి దగ్గర నుండి? దేవుని యొద్ద నుండి వచ్చాడు. కాబట్టి క్రీస్తు దేవుని సంబంధి అయితే మీరందరూ కూడా ఎవరి సంబంధం అంటున్నాడు చూడండి. యోహాను మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలోనున్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎవరంటున్నారు? యోహాను గారు రాస్తున్నారు. మీరు ఎవరనుకుంటారు? బాప్తిసం తీసుకొని ప్రభు మార్గంలో నడుస్తున్నటువంటి మీరు అందరూ ఎవరు సంబంధులు? మీరు దేవుని సంబంధులు. మీరు ఎవరి తాలూకో తెలుసా? దేవుని తాలూకా, దేవుని సంబంధులు వీళ్ళు. మనమంతా దేవుని సంబంధులం. బాప్తిసం తీసుకున్నటువంటి వారందరూ దేవుని సంబంధం. ఒకప్పుడు దుష్టుని బందీలం. దుష్టుని బందీలైన వారిని ప్రభు తన ప్రాణమిచ్చి రక్తం కార్చి విడుదల చేయించాడు, విడుదల ప్రకటించాడు. ఈ బందీలో నుండి ఎవరి సంబంధులైపోయాం? దేవుని సంబంధులం. దేవుని సంబంధులం. మనం అనుకోవచ్చు బాప్తిసం పొందినటువంటి వాడందరూ కూడా నేను దేవుని సంబంధిని, నేను దేవుని సంబంధిని, నేను దేవుని సంబంధిని అనుకుంటే పొరపాటు. దేవుని సంబంధులు ఎవరు? ఈ దేవుని సంబంధులైన వారు ఎలా ఉంటారో దేవుడు చెప్పాడు. చూద్దాం ఒకసారి అన్నమాట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మనము దేవుని సంబంధులము, దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఒక విషయం, ఎవరండి దేవుని సంబంధి? ఎవరు? మనమంతా దేవుని సంబంధం. నేను దేవుని సంబంధం అంటారా? దేవుని సంబంధి అయిన వాడు దేవునికి సంబంధించిన వాళ్ళు చెబితే ఆ మాట వింటాడు. ఆ మాట వింటాడు. దేవుని సంబంధి అయిన వాడు, దేవునికి సంబంధించినటువంటి వారు ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే, ఎందుకు? దేవుని సంబంధి ఎందుకంటున్నాడు యోహాను గారు, దేవుని సంబంధి అయిన వాడు మన మాట వింటాడు. దేవునికి సంబంధం లేనివాడు నీవెవరు? నీకు నాకేంటి సంబంధం? నేనేమైపోతే నీకు అవసరమా? నేను ఎలా ఉంటే నీకు అవసరమా? నువ్వేంటి ఇస్తున్నావా? నువ్వేంటి అంటారండి. అంటే వీడు ఎవరు? దేవుని సంబంధి కాడు. దేవుని సంబంధి అయిన వాడు మన మాట వింటాడు. మన మాట ఏ మాట? దేవుని మాట. బాబు దేవుడి పనుంది. ఏముంది? దేవుని సంబంధే. బాబు దేవుడి సువార్త ఉంది. ఏం లేదు, నాకు పెళ్ళుంది. దేవుని సంబంధే. బాబు దేవుడి గురించి ఇలాంటి పని చేయాలి, నేను ఇవ్వలేను, నా వల్ల కాదు.
నేను చెయ్యలేను, నా స్తోమత లేదు అన్నమాట ఎవరు రండి? దేవుని సంబంధులం కాదు. దేవుని సంబంధి అయిన వాడు ఎవరి మాట వింటాడు? ఏంటి ఎవరి మాట వింటాడు అంటున్నాడు? చదవండి మళ్ళీ ఇంకొకసారి. దేవుని సంబంధులము. ఓకే. దేవుని ఎరిగిన వాడు. ఓకే. మన మాట వినును. ఓకే. దేవుని సంబంధి కానివాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. మన మాట వినడండి. ఏం చేయడు? మన మాట వినడు. వాడు వినడు మన మాట. వీడు బాప్తిసం పొందాడు, దేవుని మాట వినటం లేదు, దేవుని సేవకుల మాట వినటం లేదంటే ఇప్పుడు ఎవరి సంబంధి? ఇతడు దుష్టుని బంధియే కానీ ఇంకా దేవుని సంబంధి. అంటే చాలామంది బాప్తిసం తీసుకొని నేను దేవుని కోసం బ్రతకలేకపోతున్నానండి, నేను దేవుని పని చేయలేకపోతున్నానండి, నేను దొంగతనం మానలేకపోతున్నానండి, వ్యభిచారం మానలేకపోతున్నానండి అంటే ఏమన్నాడు? నేను అబద్ధాలు మానలేకపోతున్నానండి, నేను గొడవలు మానలేకపోతున్నానండి అంటే ఎవరు వీడు? దేవుని సంబంధిని అని చెప్పుకున్నాడే తప్ప ఇతడు వాస్తవానికి దేవుని సంబంధి కాదు. దేవుని సంబంధి అయిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినును. దేవుని సంబంధి కానివాడు. అందుకే యోహాను గారు ఈ మాట మాట్లాడుతున్నాడు. యోహాను గారు యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచనం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరు. దేవుని సంబంధులు కారు. దేవుని సంబంధులు కాకపోతే దేవుని మాట వినరు. దేవుని సంబంధివా దేవుని మాట వినాలి. దైవ సేవకుల మాట, భక్తుల మాట కూడా వినాలి. నేను దేవుని సంబంధునండి, నేను ఎవరి మాట విననండి. ఏమంటారు? మొత్తం దేవుడికి మా ఇద్దరు దేవుడికి నాకే ఉండాలి సంబంధం, మీతో నా పని లేదు అంటాడంట. మీతో నా పని లేదు, దేవుడికి నాకు రిలేటివ్. ఏది ఇది? అబద్ధం. ఇది దొంగ క్రైస్తవుడు మాట్లాడే మాట. నేను ఎవరి మాట విననండి, నేను మోనార్కునండి. నేను సద్దాంనండి, నేను బిన్ లాడన్ అండి, నేను గడాపేనండి అంటే ఎలా కుదురుతుంది? ఎలా సరిపోతుంది? నువ్వు దేవునికి సంబంధించిన వాడవ, దేవుని మాట వినాలి. దేవుని భక్తులు చెప్పిన మాట నువ్వు వినాలి. నేను విననండి అయినా భక్తుడిని. ఎవరు? నువ్వెలా భక్తుడు అవుతావు? నువ్వెలా విశ్వాసం అవుతావు? కావు, కాలేవు, కాబో. కనుక ప్రియులారా, దేవునికి సంబంధించిన వాళ్ళు ఇంకెలా ఉంటారో చెబుతున్నాడండి. దేవుని సంబంధించిన వారు దేవుని మాట వింటారు, దేవుని భక్తుల మాట కూడా వింటారు. దేవునికి సంబంధించిన వాళ్ళు ఇంకెలా ఉంటారో చూద్దామంటే చెప్తున్నాడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూడి ఉండలేదు. ఓకే. మనం ఒకరినొకరు ప్రేమించిన ఎడల ఓకే దేవుడు మన యందు నిలిచి ఉండును. ఓకే. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఎలాగనగా ఆయన
మనకు తన ఆత్మలో పాలు దయచేయుచున్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5:12. ఓకే రైట్, 5:12 చదవండి ఒకసారి. 19. మనము దేవుని సంబంధులమని ఎస్, మనము దేవుని సంబంధులమని లోకమంతయు దుష్టుని యందున్నదనియు. నాట్ యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఒకనినొకడు ప్రేమించుకుంటే, ఒకరినొకడు ఏం చేయాలి? ప్రేమించుకోవాలంటున్నాడు. ఒకనినొకడు ప్రేమించుకొనవలెననున్నది ఆయన మనకిచ్చిన ఆజ్ఞ. యోహాను గారు రాసిన ఎన్నో పత్రిక? యోహాను గారు రాసినటువంటి 4:12 కరెక్ట్. మొదటి యోహాను 4:12. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. మనం ఏది? ఒకరినొకడు ప్రేమించిన ఎడల మన యందు దేవుడు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగుచున్నది. దేవుడు మనలో ఉంటే మనం ఏం చేస్తాము? మనం ఏం చేస్తాము? దేవుని మాట వింటాం, దేవుని భక్తుల మాట వింటాం. మనం ఒకరిని ఒకరు కూడా ప్రేమిస్తాం. మనం ఏం చేస్తాం? ప్రేమిస్తాం. దేవుని సంబంధి అయిన వాడు చేసే పని మొదటిది దేవుని మాట వినాలి. రెండవది దేవుని భక్తులైన వారు చెప్పే మాట వినాలి. మూడవది ఒకరినొకడు ప్రేమించాలి. ఒకరినొకడు ప్రేమించాలి అని చెబుతున్నాడు. చివరిగా ఈ మాటను చూసుకొని మనము ముగించుకుందాం పిల్లరా. అదే యోహాను గారు రాసిన 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక 11వ వచనం. ప్రియుడా, చెడ్డ కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. దేవునికి సంబంధించిన వాడు ఏం చేస్తాడు? మేలు. ఏం చేస్తారండి? మేలు చేయాలి. మొదటిగా దేవుని మాట వినాలి, దేవుని భక్తుల మాట వినాలి, సహోదరులను ప్రేమించాలి, ఎల్లప్పుడూ మేలు చేయాలి. మేలు చేసి ఇలాంటి మేలు చేసే వాళ్ళే ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు, క్రీస్తు సంబంధులు ప్రియారా. కాబట్టి ఈ యొక్క రాత్రికాల పడులలో మనమందరం కూడా గమనించాలి, ఆలోచించాలి. ఒకప్పుడు దుష్టుని బందీలం. ఒకప్పుడు ఏమైపోయాం? దుష్టుని చేత బంధించబడిన వారం. దుష్టుని బందీలమైన మనలను, దుష్టుని చేత బంధించబడినటువంటి మనలను ప్రభు విడిపించాడు. విడిపించి దేవుని సంబంధులుగా చేశాడు. దేవుని సంబంధులయ్యామా? దేవుని సంబంధులమైన మనలో 4 లక్షణాలు ఉండాలి, 4 గుణగణాలు ఉండాలి. ఈ 4 గుణగణాలు మనలో ఉన్నప్పుడే మనం ఎవరి సంబంధులు? దేవుని సంబంధులం. కాబట్టి పిల్లారా, మనం దేవుని యందున్నాం, దేవుని సంబంధులుగా ఉన్నాం. మనమైతే దేవుని సంబంధులుగా ఉన్నాం. కానీ లోకమంతా ఎలా ఉందో ఈ మాటను మనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియో. మనం బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఎవరి సంబంధులు? దేవుని సంబంధులమనియో. లోకమంతా ఎక్కడుంది లోకం?
దుష్టుని ఎందున్నది. లోకం ఎక్కడుందండి? దుష్టునిలో, దుష్టుని ఎందు. దుష్టుని ఎందు లోకం ఉంది. దుష్టుని యందు లోకముంది. లోకముంది. నువ్వు ఎప్పుడైనా ఆలోచించాలి, నువ్వు లోకము నుండి బయటకు వచ్చావు. లోకం ఎవరిలో కనిపించకూడదు. దేవుని సంబంధులలో లోకం అసలు కనిపించకూడదు. లోక సంబంధమైన ఆలోచనలు ఉండకూడదు. లోక సంబంధమైన చేష్టలు ఉండకూడదు. లోక సంబంధమైన క్రియలు ఉండకూడదు. లోక సంబంధమైన ఆలోచనలు లేకుండా నడిచేవాళ్ళే దేవుని సంబంధులు. ప్రస్తుతం ఈ లోకమంతా ఎవరి యందున్నది? దుష్టుని యందున్నది. నీ వాక్యమిని బయటికి వెళ్ళిపోతున్నావా? నువ్వు దుష్ట సమాజంలోనికి వెళ్ళిపోతున్నావు. నువ్వు దుర్మార్గపు సమాజంలోనికి వెళ్ళిపోతున్నావు. ఈ దుష్ట దుర్మార్గపు సమాజంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు క్రైస్తవుడా, దేవుని బిడ్డ, క్రీస్తును ధరించుకున్నవాడా, దేవునికి సంబంధించిన వాడా, నువ్వెలా ఉండాలి? లేదండి, కొద్దిసేపు పాపంలో ఉంటాను, కొద్దిసేపు క్రీస్తులో ఉంటానంటే సరిపోదు. దేవుడు ఒప్పుకోడు. దేవుని సంబంధి అయిన వాడు మంచి కార్యములను చేయాలి. లోకముంది. మన కంటికి కనిపించిన ప్రతి ఒక్కరితో మూడవ వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు. మన ముక్తికి మార్గమైన క్రీస్తు గురించి మాట్లాడాలి. క్రీస్తు గురించి మాట్లాడిన నాడే మనకు పరలోకం వస్తుంది. క్రీస్తు గురించి మాట్లాడిన నాడే మనకు మోక్షం దొరుకుతుంది. క్రీస్తు గురించి మాట్లాడకుండా మనుషుల గురించి మాట్లాడుతున్నామా? మనం దేవుని సంబంధులం కాదు. మనం ఎవరి సంబంధులము? ప్రస్తుతము లోకము దుష్టుని ఎందున్నదు. ఆ దుష్ట సమాజములో మనం కూడా వెళ్ళిపోతాం. దుష్ట సమాజంలో ఉన్నది ఎవరంటే, ఈ దుష్ట సమాజంలో ఉన్నది ఎవరంటే దుష్టుని బందీలు. దేవుని సమాజంలో ఉన్నది ఎవరంటే దేవుని సంబంధులు. కనుక పిల్లరా, దుష్టుని బందీగా మిగిలి ఆరని అగ్నిగుండానికి జారిపోతావా? దేవుని సంబంధిగా మారి ఆయనుండే పరలోకం చేరుతావా? నిర్ణయం మీది. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము నాయన. మీరు చెప్పమన్న మాటలు చెప్పాము తండ్రి. చెప్పబడిన మాటల ప్రకారంగా బ్రతికే భాగ్యమును, ధన్యతను, కృపను మీరు ఇవ్వండి తండ్రి. మీ మాటలు విన్న ప్రతి బిడ్డను మీ కృపను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీలో నమ్మకమైన బిడ్డలుగా మీ పనిలో, మీ ఆలోచనలో ముందుకు సాగే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మేము దుష్టుని సంబంధులుగా ఉండకుండా మీ సంబంధులుగా మారి మీరుండే పరలోకానికి చేరువయ్యి భాగ్యమును, ధన్యతను దయచేస్తారని క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.